నెల్లూరు జిల్లా కావలిపట్టణం కొత్త బజార్లో కొలువైన శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థాన పునఃప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం నుంచి ప్రాణప్రతిష్ఠ, ప్రతిష్ఠాంగన, మహాపూర్ణ హోమం వంటి పూజలు జరిగాయి. శృంగేరి పీఠాధిపతులు శ్రీ విధుశేఖర భారతి చేతుల మీదుగా కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎంతో భక్తి శ్రద్ధలతో కలశ ప్రోక్షణ చేశారు. మహాదీ సర్వచనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఆర్యవైశ్య సోదరుల కుటుంబాలపై ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఓలేటి నాగేశ్వరరావు, శాశ్వత గౌరవ అధ్యక్షుడు కందుకూరి వెంకట సత్యనారాయణ, కార్యదర్శి చేదెళ్ల రామచంద్ర, అమర వేదగిరి గుప్తా తదితరులు పాల్గొన్నారు. భక్తులకు విజ్ఞప్తి, దయచేసి ఎవరు దయచేసి నెట్టుకోకండి, దయచేసి నెట్టుకోకండి. అందరికీ దర్శనం జరుగుతుంది. వైశ్యుల పాలిట దేవత శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మా కావలిలో మా ఆర్యవైశ్య సోదరులు అందరూ కూడా కలిసి 9 సంవత్సరాల కృషి ఫలితం నేడు కావలిలో రంగరంగ వైభవంగా పీఠాధిపతుల్లో అత్యంత ఉన్నతమైన పీఠం శృంగేరి పీఠం. ఆ పీఠాధిపతిని ఈ రోజున కావలికి ఆహ్వానించి అందరి ప్రజల సమక్షంలో ఈరోజు కన్నికా పరమేశ్వర అమ్మని ఈరోజు కావలిలో ప్రతిష్ఠించిన ఆర్యవైశ్య సోదరులు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. తల్లి మన ఆంధ్ర మాత, మనకి దగ్గరలో ఉన్నటువంటి వెనుగొండలో పుట్టినటువంటి తల్లి, ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టి ఎనలేని సేవలు చేస్తారు. ఈరోజు మహిమోన్నతులైనటువంటి తల్లి యొక్క విగ్రహాన్ని
ఈరోజు ఇక్కడ ప్రతిష్ఠించడం తప్పకుండా కావలలో ఆ తల్లి యొక్క దీవెనలు మా సోదరులందరికీ ఉంటాయని, ఈ కావలను ఎప్పుడూ కాపు కాసుకునే దాంట్లో ఒక పక్క కలుగోలమ్మ గుడి, ఇంకొక వైపున విష్ణాలయం, ఇంకొక వైపున శివాలయంతో ఈరోజు 4వ వైపున ఈరోజు అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తల్లి దీవెనల కోసం కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ రావాలని, ఆ తల్లి కృపకు బాధ్యులు కావాలని, ఆ తల్లి దీవెనలు తీసుకుని ఆ తల్లి యొక్క ఆశీస్సులతో మన జీవితాలన్నీ బాగుండాలని మనసారా అందరినీ కూడా రమ్మని కోరుకుంటూ, ఈ రోజున ఆ తల్లిని మన ప్రజల ముంగిటికి తీసుకొచ్చిన ఆర్యవైశ్య సోదరులందరినీ కూడా ప్రత్యేక, ఎందుకంటే ఆ తల్లి కోసం అహర్నిశలు కృషి చేసిన వాళ్ళే, ఖర్చు పెట్టింది వాళ్ళే, ఎంతోమంది దాతలు ఇస్తానని ముందుకు వచ్చినా ఏ ఒక్కరిది కాదు, ఆ తల్లికి అయ్యే ఖర్చు మా సంబంధించే పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో దాదాపు 9 కోట్ల పైచలకు ఖర్చు పెట్టి ఈరోజు వాళ్ళు చేసి కావలికి అంకితం చేసినందుకు మరొక్కసారి వారిని అభినందిస్తారు. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.